చాలా సార్లు పేషెంట్స్ పిల్లలు పుట్టట్లేదు, పెళ్ళై చాలా కాలం అయింది, చాలా ట్రై చేసాము అన్నప్పుడు చాలా బాధ వాళ్ళకి పలువురు అనే మాటలతో ఉంటుంది. అది సమ్ టైమ్స్ వెల్ ఇంటెన్షన్డ్ గానే అనిపిస్తుంది. లైక్ ఈ సినిమాలో బామ్మ డైలాగ్లను, ఇది చెయ్యి, ఇది చెయ్యొద్దు, నువ్వు ఇది చేస్తే పిల్లలు పుట్టట్లేదు, అందుకే నీకు పిల్లలు పుట్టట్లేదు. బట్ దాని వల్ల ఉపయోగం కన్నా బాధే ఎక్కువ ఉంటుంది. ఐ ఆల్వేస్ టెల్, ఇలాంటి వీడియోస్ చేయడం వల్ల పిల్లలు లేని వాళ్ళే కాకుండా ఇప్పుడు మన ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ కానీ ఇన్ఫర్టిలిటీతో సఫర్ అవుతుంటే మనం ఎలా డీల్ చేయాలని కూడా మనం తెలుసుకోవాలి. ఫస్ట్ పిల్లలు పుట్టట్లేదు అనగానే ఏమైంది, డాక్టర్ కి చూపించుకున్నారా, ఏం చెప్పారు, నీదా ప్రాబ్లం, మీ హైందా ప్రాబ్లం, అసలు ఇట్లాంటి కాన్వర్సేషన్స్ లో మనం పార్టిసిపేటే చేయకూడదు. ఇట్లాంటి క్వశ్చన్స్ అబ్సల్యూట్లీ నో యూజ్ ఉంటాయి అండ్ ఇన్ఫాక్ట్ చాలా హర్ట్ఫుల్ గా ఉంటాయి. అండ్ ఫంక్షన్ కి వెళ్ళినప్పుడల్లా లేకపోతే అట్లాంటి పర్సన్ ని చూసినప్పుడల్లా గుడ్ న్యూస్ ఎప్పుడు అని అడగడం వన్ ఆఫ్ ద మోస్ట్ హర్ట్ఫుల్ థింగ్స్ పేషెంట్స్ కి. ఎంతంటే చాలా మంది ఆడవాళ్ళు ఫంక్షన్స్ కి వెళ్ళడం, ఇంట్లోంచి బయటికి వెళ్ళడమే ఆపేస్తారు. ఇమాజిన్ ఎంత ఆగుని ఉంటే అలాంటి డెసిషన్స్ తీసుకుంటారు. మాకు ఇది వర్క్ అయింది, మీరు చెయ్యండి, ఇలా చెయ్యొద్దు, అలా చెయ్యొద్దు అని చెప్పడం. ఇప్పుడు ఆబ్వియస్లీ పిల్లలు కావాలి అని అనుకుని పిల్లలు పుట్టకపోతే ఆ కపుల్ డెఫినెట్లీ వాళ్ళు చెయ్యగలిగినంత చేస్తారు. కుదిరితే మేబీ ఇలాంటి కేసులో మా వాళ్ళు ఒక ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ దగ్గరికి వెళ్ళారు, అక్కడ పిల్లలు పుట్టారు, మేబీ యూ కెన్ ట్రై, అక్కడితో ఆపేయాలి. కానీ మళ్ళీ మళ్ళీ గుచ్చి వాళ్ళని నువ్వేం చేస్తున్నావు, ఎంతవరకు వచ్చింది ఇలా అడగడం వల్ల ఇప్పుడు ర్యాంక్ కోసం ట్రై చేస్తున్న స్టూడెంట్ ని ర్యాంక్ వచ్చిందా, ఇలా ఇంకా రాలేదా, ఇంకా రాలేదా అంటే వాళ్ళు పడే ఆ ఆవేదన ఇంకా వాళ్ళ ఈ జర్నీలో పెయిన్ ని పెంచుతుంది కానీ ఉపయోగపడేవైతే ఏమీ ఉండవు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరిది ప్రాబ్లం అనే డిస్కషన్ ఎప్పుడు రాకూడదు. అండ్ సెకండ్, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా చాలా సెన్సిటివ్ గా హ్యాండిల్ చేస్తే మంచిది.